Hi everyone, this video is for college going students, whoever. ఇంటర్ తర్వాత డిగ్రీ, బీఫార్మసీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఇలా చదువుతూ ఉంటారు కదా. వీళ్ళందరికీ కూడా అకాడమిక్ నాలెడ్జ్ ఉన్నంత జనరల్గా స్పోకెన్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే ఉండదు, మ్యాక్సిమం ఉండదు. అది ఎక్కడో హైదరాబాద్, బెంగళూరు సిటీస్లో చదివే వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇంగ్లీష్ అవసరం చాలా ఉంది. దిస్ ఈజ్ ఏఐ జనరేషన్ కదా. మనం మిగిలిన వాళ్ళు వదిలేయండి, ఇప్పుడు కాలేజెస్కి వెళ్ళే వాళ్ళలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఇంట్లో ఉండే వర్క్ చేసుకునే అన్న ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ మీరు డిగ్రీ కానీ ఒక క్వాలిఫికేషన్ అనేది అప్రోచ్ అవ్వాలి, రైట్? ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలన్నా ఒక క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సో దాంతోపాటు క్వాలిఫికేషన్, పర్సంటేజెస్, మార్క్స్, సర్టిఫికెట్స్తో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఏ కంపెనీకి వెళ్ళినా ఫస్ట్ అడిగేది ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్. సో అదనమాట. సో ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే ఈ మధ్య ఒక బాబు నన్ను అప్రోచ్ అయ్యాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంట, కానీ తనకి మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్ బాగా అర్థం కావాలి, ఎవరి ద్వారానో తెలుసుకుని వచ్చాడు. సో తను చెప్పిన మాటల ద్వారా నా లైఫ్ గుర్తొచ్చింది. ఎందుకు అంటే ఐఎమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద ప్రెస్టీజియస్ కాలేజ్ ఆఫ్ సిఆర్ రెడ్డి పీజీ కాలేజ్. మీకు తెలిసే ఉంటుంది, కట్టమంచి రామలింగారెడ్డి, ఏలూరు. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ స్టూడెంట్ దేర్. సీరియస్లీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎంత గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే అక్కడ ఫ్యాకల్టీ కానీ ఎవరైనా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు, చాలా ఎంకరేజ్ చేశారు. అలాగే లైబ్రరీ అయితే 90% యూజ్ అయింది నాకు. ఐఎమ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, అప్ టు 10th వరకు తెలుగే. ఇంటర్, డిగ్రీ చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. కానీ ఎంబీఏకి వెళ్ళాక ర్యాపిడ్ గ్రోత్ వచ్చేసింది. ఎందుకంటే డైలీ సార్స్ చెప్పేవి, మ్యామ్స్ చెప్పేవి అర్థం అవ్వాలి అంటే లైబ్రరీలో కూర్చుని చక్కగా, అప్పుడు మొబైల్స్ లేవు కదా, అందుకని. సో ఎస్పెషల్లీ అక్కడ ఆర్ఎస్ సార్ అని ఉంటారు, నేను చెప్పాలి. ఆర్ఎస్ సార్ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసేవారు. చాలా చాలా ఆపర్చునిటీస్ అంటే ఎక్స్ప్లోజర్ ఇచ్చేవారు. ఇక్కడ ఈ మీట్ జరుగుతుంది, అక్కడ ఆ గ్రూప్ డిస్కషన్ ఉంది, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలని. ఇలాగా నేను ఏం చెప్తున్నానంటే అకాడమిక్స్ ఎంత ఇంపార్టెంటో సాఫ్ట్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. దయచేసి ఇంగ్లీష్ నేర్చుకోండి, ఎక్కడైనా పర్వాలేదు, కానీ ట్రస్ట్ వర్తి అంటే నమ్మకమైన చోటు. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా చాలా ఫేక్ ఉంటున్నాయి. జస్ట్ వాళ్ళు రికార్డ్స్ పంపిస్తారు, రికార్డింగ్స్, వాటిని మీరు అర్థం చేసుకోవాలంతే. అలా అయితే యూట్యూబ్ ఉంది, ChatGPT ఉంది, చాలా ఉన్నాయి. కానీ ఒక టీచర్ అవసరం. సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే టీచర్ కంపల్సరీ ఉండాలి. అందుకని మనం ఇంత గొప్ప జనరేషన్లో ఉన్నా సరే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ అవర్ పామ్ హ్యాండ్ కదా. ప్రతిదీ మన అరిచేతిలో ఉన్న, స్కూల్కి వెళ్ళడం, కాలేజ్కి వెళ్ళడం, టీచర్స్ని చెప్పేది వినడం, వాళ్ళు చెప్పేది చేస్తున్నాం. సో మీ డిగ్రీ అయినా, ఎంబీఏ అయినా, ఎంసీఏ అయినా, బీటెక్ అయినా, వాట్ ఎవర్ ద బ్రాంచ్, ఐఎమ్ రెడీ టు సే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఫర్ 1 month. 1 monthలో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది. కానీ 30% నేను గైడెన్స్ ఇస్తే 70% హార్డ్ వర్క్ చేయాలి. అంటే ఎవ్రీథింగ్ యూ షుడ్ స్పీక్ ఇంగ్లీష్, యూ షుడ్ మెమరైజ్. మీరు మననం చేసుకుంటూ ఉండాలి ఇంగ్లీష్లో. అదేమి పెద్ద కష్టం, తెలుగు కన్నా ఇంగ్లీషే చాలా ఈజీ అనమాట. నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా. హాఫ్ డే కాలేజ్ ఉంటుంది కదా, రిమైనింగ్ హాఫ్ డే మీరు ఫోన్లోనే ఉంటారు. ఆ ఫోన్లో ఉండేదేదో 1 hour నేర్చుకోండి, సరిపోతుంది. సో నాకు ఆర్ఎస్ సార్, మా సార్ చెప్పిందే నేను దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా నేను ఆయన గైడెన్స్ తీసుకుని నేర్చుకుని, ఇప్పుడు నేను బయటకు వెళ్ళలేని సిచ్యుయేషన్లో ఉంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది చూస్ చేసుకున్నాను. నేను ఇంట్లో ఉండే నా చదువుని యూజ్ చేసుకుంటున్నాను. అందుకని నేను చాలా కృతజ్ఞతగా ఉంటాను ఆర్ఎస్ సార్ అంటే. ఎవరికైనా సరే సపోర్ట్ ఉండాలి.
అది నాకు చదివించింది మా అమ్మగారు. అలాగే ఆ చదువుని ఉపయోగించుకోవడానికి సపోర్ట్ చేసింది మా హస్బెండ్. అలాగ చాలామంది టీచర్స్, అందులో ఒకరు ఆర్ఎస్ సార్. వీళ్ళందరికీ కూడా నేను చాలా చాలా డౌన్ టు ఎర్త్ గ్రాటిట్యూడ్ తెలియజేస్తాను ఎప్పుడూ కూడా. పిల్లలారా, దయచేసి ఇంగ్లీష్ నేర్చుకోండి. ఎక్కడైనా పర్వాలేదు, 1 మంత్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇఫ్ యూ హ్యావ్ any doubt or if you want to contact me, you can call to this number. Thank you.